ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క అమూల్యమైన విలువ కలిగిన రక్తము చేత కొనబడినటువంటి దానవో, కొనబడినటువంటి వాడవో. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు బిడ్డ. గలతీ పత్రికలో 1వ అధ్యాయములో ఏమని రాయబడి ఉంటుంది ప్రియులారా? మన మీద సైతానికి ఎటువంటి అధికారము కూడా లేదు ప్రియులారా. ఏమంటున్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా దేవుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్న పిల్లారా, కొత్త బైబిల్లో నుంచి చదవండి దయచేసి. ఎలాగంటండి? అందరూ చెప్పండి దయచేసి. క్రీస్తు పరిశుద్ధ రక్తము వలన మనం విముక్తులమైతిమి. ఆయన మహిమ ఐశ్వర్యములచే మన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేతురు రాసిన మొదటి లేఖ, ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. నిష్కళంకమైన గొర్రెపిల్ల, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి మీరు కడగబడ్డారు ప్రియులారా, విముక్తి చేయబడ్డారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం. దేవుని యొక్క కారుణ్యం మన మీద ప్రవహించింది, ప్రవహిస్తుంది కూడా. సాతానుకు మన మీద ఎటువంటి అధికారమో లేదో. మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రియమైన బిడ్డలం, ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం రక్షించబడినటువంటి వారం. దేవునికి కారుణ్యం మనకు ఆల్రెడీ ఇవ్వబడింది. నీవు కాపాడుకుంటున్నావా? ఆ విలువైనటువంటి నిన్ను కడిగాడు యేసయ్య. జ్ఞానస్నానములో, బాప్తిస్మములో గురువు ఎప్పుడైతే నీ మీద నీళ్లు పోస్తూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. ఏంటి దాని యొక్క పరమార్థం? యోహాను రాసినటువంటి మొదటి లేఖలో ఉంటుందండి, రక్తము, నీరు, అగ్ని. అవసరం లేదమ్మా. ఏంటిదట? దేని చేత మనం కడగబడాలి? క్రీస్తు రక్తము చేత, నీటి చేత, పవిత్రాత్మ చేత కడగబడతాం. మనకు అర్థం కాకపోవచ్చు. మనం రక్షించబడినటువంటి వారు, కడగబడినటువంటి వారు, విముక్తి చేయబడినటువంటి వారు. ఊరికే భయపడకూడదు, ఊరికే భయపడకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ రక్తములో శక్తి ఉంది, ఆ రక్తములో మహిమ ఉంది. ఆ దివ్య కారుణ్య పట్టములో 2 కిరణాలని చెప్పారు. మొదటి కిరణం ఏమని చెప్పారు? ఎరుపు కిరణం. దేని గుర్తు? యేసు ప్రభు యొక్క దివ్య రక్తాన్ని. దివ్య కారుణ్య ప్రార్థనలు మనం చేస్తాం కదా. నీ కుమారుడు చిందించిన రక్తము ద్వారా మా పాపములలో సమస్త మానవాళి యొక్క పాపములను మన్నించు. ప్రియులకు దేవుని బిడ్డల, ఆయన మనందరినీ కూడా వెలనించి కొనుక్కున్నటువంటి వాడు. నేను దీవించేటువంటి దేవుడు, నేను అద్భుత రీతిగా ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు బిడ్డ. విశ్వాసం ఉంచు, నమ్మకాన్ని ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. విశ్వాసం లేనటువంటి దానిగా ఉండ మాకు. ఆ రక్తం మామూలు రక్తం కాదండి. ఈ రోజుల్లో అంటారు కదా, మా బ్లడ్ అంటారు కదా, మా వంశం బ్లడ్ అంటారుగా. అంటున్నారా లేదండి? వీళ్ళ బ్లడ్ల గురించి వీళ్ళు పోడుకుంటే మరి ఆ బ్లడ్ ఏ బ్లడ్ అండి? ఏ బ్లడ్ అది? పరలోక తండ్రి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ప్రియులారా అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తం నీలో ప్రవహిస్తుంది. ప్రతిసారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ప్రతిసారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది బిడ్డ. సంతోషించు, ఆనందించు. ఒకసారి ముగింపుగా ప్రియులారా, ఒక నాస్తికుడు అంటండి, ఎవరు? ఒక నాస్తికుడు టీవీలో కూర్చొని, టీవీ పెద్ద ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని సవాలు చేస్తున్నాడు అంటండి. ఏంటి? యేసు ప్రభు రక్తానికి బలము లేదో, యేసు ప్రభు రక్తానికి శక్తి లేదో, యేసు ప్రభు రక్తం శక్తి లేనటువంటి శక్తిహీనమైనటువంటి రక్తం
అనని ఒక నాస్తికుడు సవాలు చేస్తూ ఉన్నాడంటండి. అంతలోకి ఒక గురువు వచ్చాడంట. గురువు ఆ ఇంటర్వ్యూలోకి వచ్చి, ఏంటయ్యా నీ సమస్య ఏంటో చెప్పు అన్నాడంట. యేసు ప్రభు రక్తానికి శక్తి లేదు అన్నాడంటండి. అనేసరికి ఎందుకు లేదంటున్నావంటే, లోకాన్ని చూడు, ఎంతమంది పాపులు ఉన్నారో. ఉన్నారా లేరా? ఇంకా పాపులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు రక్తానికి శక్తి ఉంటే పాపులు లేకుండా చేయాలి కదా. లోకంలో పాపులు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు కదా సిలువలో. ఇంకా ఎందుకు పాపులు ఉన్నారు లోకంలో? లోకంలో పాపులు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఇంకా పాపం ఉందంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క రక్తానికి శక్తి లేదు అన్నాడంటండి ఆయన. నాయన నువ్వు ఏం పని చేస్తావు? నేనేం పని చేయను అన్నాడంటండి. అది కాదయ్యా, నువ్వేంటి అంటే, నాకు సబ్బుల కంపెనీ ఉందన్నాడంటే. సోప్ కంపెనీ. ఏం కంపెనీ అంట? సబ్బుల కంపెనీ ఉంది అన్నాడు. సరే అనుకుని ఫాదర్ అన్నాడంట వెంటనే, ఏం సబ్బులు అంటే లక్స్ సబ్బు అన్నాడంట. ఉదాహరణకి ఏం సబ్బు అంట? లక్స్ సబ్బు. ఆ గురువు అన్నాడట గట్టిగా, మీ లక్స్ సబ్బు మనుషులను శుభ్రం చేయలేదన్నాడంటండి. మీ లక్స్ సబ్బు కూడా మనుషులని శుభ్రం చేయలేదన్నాడంట. ఎందుకు శుభ్రం చేయలేదు? మా సబ్బు చాలా బెస్ట్ సబ్బు అన్నాడు. అనేసరికి ఈ ఫాదర్ అన్నారట, లోకంలో చాలామంది మురికంపు కొట్టేవాళ్ళు ఉన్నారు. లోకంలో చాలామంది మురికంపు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా మురికోళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మీ సబ్బు పనికిరాని సబ్బు, మీ సబ్బులో శక్తి లేదన్నాడంటండి. అట్టేట కుదురుద్ది అన్నాడంట ఆయన. ఎందుకు కుదరదు? చాలామంది మురికోళ్ళు ఉన్నారు కదా లోకంలో. చాలామంది వాసన కంపు కొడుతున్నారు కదా దగ్గరికి వెళ్తే. కాబట్టి మీ సబ్బుకు శక్తి లేదు అన్నాడంటండి. అనేసరికి అతను అన్నాడంట, నాస్తికుడు, అలా ఎలాగా? మురికి పట్టినటువంటి వాళ్ళు వెళ్ళి ఆ సబ్బుతో శుభ్రంగా ఏం చేయాలి? స్నానం చేస్తే అప్పుడు మురికిపోద్ది అనగానే ఆ గురువు అన్నాడట, కరెక్ట్ పాయింట్ చెప్పావు నువ్వు కూడా. ఏంటంటే, ఎవడైతే పాపములో ఉన్నాడో అటువంటి వాడు యేసయ్య దగ్గరికి వచ్చి తన పాపాన్ని అంగీకరిస్తే అప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము చేత అతడు కడగబడతాడు అని చెప్పి, నువ్వు కూడా రా, యేసు ప్రభు రక్తం నిన్ను కడిగి వేస్తుంది, నీ పాపాలు కూడా కడిగి వేస్తుంది, నువ్వు కూడా పాపంలో ఉన్నావు అని చెప్పాడంటండి. ప్రియులారా, యేసు దివ్య కారుణ్యము యొక్క అవసరత ఏమిటి అంటే, ఎందుకని అంటే, ఇంకా లోకములో ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క కారుణ్యాన్ని స్వీకరించకుండా పాపములోనే బ్రతుకుతున్నటువంటి వారు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మరొక్కసారి ప్రియులారా, యేసు ప్రభు తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ దివ్య కారుణ్య భక్తిని పునీత ఫౌస్తీనమ్మ గారి ద్వారా మనందరి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ యేసయ్య దివ్య కారుణ్యము, ఆ యేసయ్య పరిశుద్ధ రక్తము, ఆయన డొక్కలోంచి కలని నీరు మన మీద ప్రవహించాలని, మనకు దీవెన రావాలని వేడుకుందాం. మోకరించి అందరము కూడా ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాల పాటు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ దేవాది దేవుని స్తుతించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. దేవాది దేవుని ఆరాధించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మొదటి శుక్రవారం ఈ సమయంలో మనం గడిపేటువంటి సమయం అతి పరిశుద్ధమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది. ఇదిగో ఆ క్రీస్తు ప్రభుని యొక్క రక్తము, ఆ యొక్క డొక్కల నుంచి కరెంటు రక్తము, ఆ చేతులలో నుంచి కరెంటు రక్తము, నీరు ప్రియులారా, ఆ కాళ్ళలో నుంచి కరెంటు రక్తం మనందరిని శుద్ధి చేయాలని, స్వస్థపరచాలని భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఆ శక్తి కలిగినట్టు యేసు ప్రభు యొక్క ఆ కిరణాలు, ఆ యొక్క దివ్య కారుణ్య హృదయం నుండి ఆ డొక్కల నుంచి ప్రసరించేటువంటి ఆ శక్తి కలిగినటువంటి, ఆ మహిమ కలిగినటువంటి ఆయన యొక్క మహిమ కిరణాలు మన మీద ప్రసరించాలని, ఆ యేసు తిరుహృదయం నుండి జాలువారేటువంటి ఆ అగ్ని, ఆ యొక్క పరిశుద్ధ రక్తం మన మీద పడాలని, మనం శుద్ధి చేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా మన పాపాలను కడిగివేయమని, మన చీకటి జీవితాలను శుద్ధి చేయమని, మన చెడు జీవితాన్ని శుద్ధి చేయమని, అదేవిధంగా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మనకున్న సమస్తాన్ని కూడా శుద్ధి చేయమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. ఆ గాయపడిన హస్తాలతో మనం తాకమని వేడుకుందాం పిల్లారా. మనం శుద్ధి చేయమని వేడుకుందాం పిల్లారా. మనం స్వస్థపరచమని వేడుకుందాం పిల్లారా. ఆయన రక్తం శక్తివంతమైన రక్తం పిల్లారా.
అద్భుత శక్తి కలిగిన రక్తం ప్రియులారా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, మీరు ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడ్డారు, మీ పాపాలు కడగబడ్డాయి అంటున్నారు. పేతురు గారు తాను రాసిన మొదటి లేఖలో గొర్రె పిల్ల వంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధ రక్తము చేత మీరు కడగబడ్డారు అంటున్నాడు. యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఓ యేసునాథుని దివ్య హృదయమా, ఓ దివ్య కారుణ్యమా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. మమ్మ శుద్ధి చేయండి ప్రభువా, మమ్మ కడిగి వేయండి నాయన, మమ్మ తాకండి ప్రభువా, మమ్మ స్వస్థపరచండి నాయన, మమ్మ అభిషేకించండి నాయన, ఆశీర్వదించు నాయన. చిలకరించు ప్రభువా, చిలకరించి యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ శక్తిమంతుడా, ఓ మహిమ స్వరూపుడా, మమ్మ శుద్ధి చేయండి, మమ్మ స్వస్థపరచండి. ఆత్మీయంగా అన్నిటికంటే ముందుగా మమ్మ స్వస్థపరచండి. పాపాలతో, రోగాలతో, ఆత్మీయ వ్యాధులతో ఉన్న మమ్మందరిని శుద్ధించండి ప్రభువా. ఈ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించి మమ్మ కడిగి వేయండి తండ్రి. శుద్ధి చెయ్యి ప్రభువా. అందరు చేతులు చాచిన తర్వాత దేవునికి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుని స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నీ పరిశుద్ధ రక్తాన్ని నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. మా మీద చిలకరించండి. ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఓ దివ్య కారుణ్య ఈ ప్రభువా, దివ్య కారుణ్యాన్ని ఈ దివ్య కారుణ్యాన్ని మా మీదను, మా మీదను, మా బిడ్డల మీదను, మా బిడ్డల మీదను, మా కుటుంబాల మీదను, మా కుటుంబాల మీదను, సకల మానవాళి మీదను సకల మానవాళి మీదను కురిపించండి. కురిపించండి. ఓ దివ్య కారుణ్య ఓ ప్రభువా, దివ్య కారుణ్య ప్రభువా, ఈ దివ్య కారుణ్యాన్ని, నీ దివ్య నీ కారుణ్యాన్ని, పరిశుద్ధ రక్తాన్ని నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీదను, మా మీదను, సకల మానవాళి మీదను సకల మానవాళి మీదను కుమ్మరింపచేయండి, కుమ్మరింపచేయండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, దీవించండి, దీవించండి, మా పాపాలు క్షమించండి, మా పాపాలను మమ్మ క్షమించండి, స్వస్థపరచండి. మమ్మ ఓ స్వస్థపరచండి. యేసు రాజా, ఓ యేసు నీ రాజా, పరిశుద్ధ రక్తాన్ని, నీ సిలువ రక్తాన్ని, నీ సిలువ రక్తాన్ని, నీ సిలువ నీ రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని నీ పవిత్ర మా రక్తాన్ని మీద చిలకరించండి. మా మీద మమ్మ చిలకరించండి. తాకండి, మమ్మ తాకండి, మమ్మ తాకండి. మమ్మ తాకండి. నీ గాయపడిన హస్తాలతో, నీ గాయపడిన నీ హస్తాలతో, రక్తము కారుతున్న హస్తాలతో నీ రక్తము కారుచు ఉన్న హస్తాలతో మమ్మ తాకండి ప్రభువా, మమ్మ తాకండి ప్రభువా, మమ్మ తాకండి నాయనా, మమ్మ తాకండి మమ్మ నాయన, స్వస్థపరచండి తండ్రి, మమ్మ స్వస్థపరచండి మమ్మ తండ్రి, దీవించండి నాయనా, మమ్మ దీవించండి నాయన, కుటుంబాలను దీవించండి, మా కుటుంబాలను మా దీవించండి, సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని మా దీవించండి, సమస్తాన్ని దీవించండి. మా సమస్తాన్ని ఓ దీవించండి. దివ్య సప్రసాద ప్రభువా, ఓ దివ్య సప్రసాద నీ ప్రభువా, గాయపడిన హస్తాన్ని నీ గాయపడిన హస్తాన్ని మాపై చాచి ఉంచండి, మాపై చాచి మీ ఉంచండి. డొక్కలో నుండి, మీ డొక్కలో నుండి, మీ హృదయము నుండి మీ హృదయము నుండి కారుతున్నటువంటి కారుచు ఆ ఉన్నటువంటి దివ్య కిరణాలను, ఆ దివ్య ఆ కిరణాలను, రక్తాన్ని, ఆ రక్తాన్ని, ఆ పరిశుద్ధ నీటిని, ఆ పరిశుద్ధ నీతిని, ఆ జీవ జలాన్ని ఆ జీవ మా జలాన్ని మీద ప్రసరింపచేయండి. మా మీద ప్రసరింపచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసయ్యా, ఆ ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, ఈ క్షణములో, ఈ క్షణములో, ఈ క్షణములో ఈ క్షణములో మా అందరిపైన, మా అందరిపైన, మా అందరిపైన, మా అందరిపైన, ఈ సమయములో, ఈ సమయములో, ఈ క్షణములో ఈ క్షణములో ఈ పరిశుద్ధ రక్తాన్ని ఈ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించండి నాయన, చిలకరించును నాయన, చిలకరించు నాయన, చిలకరించు శుద్ధి నాయన, చెయ్యి నాయన, చిలకరించు నాయన, శుద్ధి చెయ్యి నాయన, శుద్ధి చేయి మా నాయన, పాపాలు కడిగి వేయండి, మా పాపాలను మా కడిగి దోషాలు శుద్ధి చేయండి, మా దోషాలను శుద్ధి మా చేయండి, పాపాలు కడిగి వేయండి, మా పాపాలను మా కడిగి దోషాలు శుద్ధి చేయండి. మా దోషాలను శుద్ధి చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. 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 ప్రియులారా, అందరి చేతులు జోడించుదాం, స్తోత్రం, అందరి చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, నీ బాధ, నీ కష్టం, నీ అనారోగ్యం, నీ పాప జీవితం
నీ అపరిశుద్ధ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. ప్రియ బిడ్డ, దేవుడిని దీవించే సమయం ఇది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ దివ్య మందస్సము నుండి, ఆ దివ్య కారుణ్య ప్రభు నీ మీదకి పంపిస్తున్నాడు. విశ్వసించు బిడ్డ, విశ్వాసం మనకు కావాల్సింది. విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. వేడుకో, ప్రార్థన చేయి. ఈ సమయాన్ని విడిచిపెట్ట మాకు, యేసయ్యని విడవ మాకు, నిన్ను దీవించే వరకు విడవ మాకు, నీ కుటుంబాన్ని దీవించే వరకు విడవ మాకు. నీ బాధలేంటి, నీ కష్టాలేంటి ఆయనకు తెలియజేయి. అడుగుడి మీకు వసకబడును, తట్టండి మీకు తెరవబడును. అడుగు, ప్రార్థన చేయి, వేడుకో. నీ మరణ ఆలించే దేవుడు ఆయన, నీ ప్రార్థన ఆలించే దేవుడు ఆయన. ప్రార్థన చేయి బిడ్డ, అడుగుడి మీకు వసకబడును అంటున్నాడు. ప్రార్థన చేయి, సమస్తాన్ని సమర్పించుకో, యేసయ్య సన్నిధిలో సమర్పించుకో. ఆ యేసయ్య కారుణ్యం నీ మీద, నీ కుటుంబం మీద ప్రసరించబడుతుంది. స్వీకరించు, వేడుకో, ప్రార్థన చేయి. మీ గురువుల కొరకే ప్రార్థన చేయి, మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయి. ఒక నిమిషం పాటు ప్రార్థన చేయి దయచేసి. యేసయ్యా, మా గురువులను దీవించండి ప్రభు, మా గురువులను ఆశీర్వదించిన ఆయన. నీ పరిశుద్ధ రక్తాన్ని వారికి తోడుగా ఉంచు, నీ దివ్య కిరణాలను వారికి తోడుగా ఉంచండి ప్రభువా. మా సంఘాన్ని దీవించండి, ఈ గొల్లపూడి విచారణ దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన, ఆశీర్వదించు, అభిషేకించు, దీవించు నాయన, స్వస్థపరచు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీలు రాజము యేసయ్య వచ్చునుగాక, నీలు రాజము యేసయ్య వచ్చునుగాక. చేతులు పైకి చాచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిలకరించి కులము మేమయ్యా కలికరంతము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు చాచుదాం పిల్లరా. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. అమ్మ శుద్ధి చేయండి ప్రభువా, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం. అందరము కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. నీ బాధ, నీ కష్టం, నీ సమస్య ఏది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఉంచే సమయంలో నాతో ఏకీభవించి ఈ చిన్న ప్రార్థనలో ఆ దేవుని వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వశక్తి గల ఓ దేవా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని ఆలకించేపట వరకు కూడా నిన్ను స్తుతించి నీ నామాన్ని మహిమపరచుకునేటువంటి గొప్ప దీవెన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. యేసు రాజా, మీరు దివ్య కారుణ్య ప్రభు. నీ హృదయం మా కొరకే తప్పిస్తూ ఉంది తండ్రి. నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ కారుణ్యాన్ని పొందుకోవాలి, నీ దీవెన పొందుకోవాలి. నీ బిడ్డలమైన మేము నీ నుండి దూరం అయిపోకూడదు అని వేయి ఆశలతో ప్రభువా, అపారమైన ప్రేమతో మా వద్దకు వస్తున్న దేవా నీకు స్తోత్రం. తండ్రి, ఈనాడు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించు తండ్రి. మేమందరము కూడా నీ ప్రేమను అర్థం చేసుకొని, నీ కారుణ్యాన్ని అర్థం చేసుకొని, ఆ కారుణ్యాన్ని పొందుకొని 10 మందికి ఆ కారుణ్యాన్ని పంచే బిడ్డలకు మమ్మ దీవించండి. నీ ప్రేమను పంచే బిడ్డలకు మమ్మ దీవించండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, వారి తలంపులను, వారి ఉద్దేశాలను, వారి కోరికలను తీర్చమని మా నాథుడైన దివ్య సప్రసాద ప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మోకరించి శిరమును వంచుడి, పాట పాడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. నూతన ఆరాధన పొందము పంచేంద్రియములు గ్రహించగలగు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచు వినయము తోడ పరమ పితమ పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితుస్ మాకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచు వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరి, ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాయ దైవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నను మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించ చూపాలను చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.